హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాడీస్ గెలాక్సీ. ప్రతి మంగళవారం మాకు ప్రకృతి వ్యవసాయ స్టాల్ పెట్టారు. సరదాగా షాపింగ్ చేసేద్దాం రండి. కీరదోస, దొండకాయ, బీరకాయ, పొట్లకాయ, దీని పేరు నేను ఆఖరిలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బెండకాయ, చామదుంప, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, కూర అరటికాయలు, దోసకాయ. దీన్ని చిలకడ దుంప కాకుండా రత్నపురి గడ్డ అని కూడా అంటారంట, ప్లేస్ని బట్టి మారుతుంది. చిలకలాగా భలే ఉంది కదా అది. బెల్లం, పసుపు, కారం. ఇదేంటబ్బా, కొరల ఊదలు అనుకుంటా. ఇవి వచ్చేసి కొరలు అనుకుంటా. ఈ రెండిట్లో ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే. అది వచ్చేసి బెల్లం, మెంతులు, ఇలాచి, అరకు నుండి తెచ్చిన మిరియాలు, జొన్న లడ్డు, అవిసె లడ్డు, కందిపప్పు, పొట్టు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు, పొట్టు తీసేసిన పెసరపప్పు, గానుగ నుండి తీసిన వేరుశనగ నూనె, నువ్వు పప్పు నూనె, నువ్వులు ఎక్కువ వేసిన అరిసెలు, పప్పుండ, నువ్వుల లడ్డు, సనచక్రాలు, లావు చక్రాలు, మినపప్పుతో చేసిన చెక్కలు, అండ్ ఫైనల్లీ సున్నుండలు. దాని పేరేంటో వినేయండి. పనసకాయలు. మీరు చెప్పండి. అనాసకాయ అని పోయి పనసకాయ అన్నాను, అందుకే అంత నవ్వు. బాగా పండిపోయి తీయటి స్మెల్ వస్తుంది పనసకాయ, సారీ అనాసకాయ. ఇవన్నీ ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించిన వంట. ఈ షాప్ పేరు వచ్చేసి ప్రకృతి న్యాచురల్స్. అంతంత రసాయనాలు వేసి పండించినవి తినడం కన్నా ఇవి తినడం బెటర్ అని నా ఒపీనియన్. వీటన్నిటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. పైనాపిల్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మాడీస్ గెలాక్సీ.